100% సక్సెస్ అయిందండి. ఏ ఒక్క మొక్క కూడా పోలేదు. అనుకున్న ప్రకారం క్వాలిటీ ప్రకారము ప్రామాణికంగా అతను ఏదైతే అనుకున్నాడో అదే మొక్కలను తెచ్చివ్వడం జరిగింది. నమస్కారం అండి. మాది శ్రీకాకుళం జిల్లా సర్బుజ్జుల మండలం రొట్టవలస గ్రామం అండి. నేను ప్రస్తుతం టీచర్గా పనిచేస్తున్నాను. నాకున్న 10 ఎకరాల్లో నీలగిరి నాటాలనే ఉద్దేశంతో యూట్యూబ్లో చెక్ చేయడం జరిగింది. అందులో భద్రాద్రి క్లోర్ నర్సరీ ఉంది. అలాగే మిగతా యూట్యూబ్ వాళ్ళు కూడా పెట్టున్నారు. కానీ వాళ్ళని సరైన సమాధానం కానీ రెస్పాన్స్ కానీ రాకపోవడం వల్ల, నమ్మకం లేకపోవడం వల్ల ఈ కుర్రవాడి తాలూకా భద్రాద్రి క్లోర్ నర్సరీ తాలూకా వ్యక్తి మీద నమ్మకం కలిగి నేనైతే అమౌంట్ ఇవ్వనండి, నాకు మొక్కలు పంపించనంటే లేదండి మీరు మొక్కల్ని మేము పంపిస్తాం, మీరు డబ్బులు ఇవ్వక్కర్లేదు, రైతులంటే మాకు నమ్మకం ఉంది, బిజినెస్ అనేది ఇప్పుడు కొత్త కాదు మాకు, ముందు మీరు ప్లేస్ చెప్పండి, ఆ ఏరియా బట్టి ఆ మొక్కలు ఏ రకంగా ఏ మొక్క నాటితే బాగుంటుంది అనేది మేము చెప్తాము, దాని ప్రకారం మీరు మొక్కలు వచ్చాక క్వాలిటీ చూసాక మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. అందుకు అనుగుణంగా నేను ఫస్ట్ నాకు యాక్చువల్గా 20,000 మొక్కలు అవసరము, కానీ నమ్మకం కలగడానికి 3,000 మొక్కలని మనం తెమ్మడం జరిగింది. ఆ విధంగానే అతను వచ్చి మన యొక్క సైట్ని కూడా విజిట్ చేయడం జరిగింది. నెంబర్ 7 మొక్కలు కానీ వేసుకున్నట్లయితే ఈ సైట్కి అనుగుణంగా ఉంటుంది, ఎండ తీవ్రతని తట్టుకుంటుంది అని చెప్పడం జరిగింది. ఆ రకంగానే నెంబర్ 7 మొక్కల్ని నేను వేయడం జరిగింది. 100% సక్సెస్ అయిందండి. ఏ ఒక్క మొక్క కూడా పోలేదు. అనుకున్న ప్రకారము క్వాలిటీ ప్రకారము ప్రామాణికంగా అతను ఏదైతే అనుకున్నాడో అదే మొక్కలను తెచ్చివ్వడం జరిగింది. నేను ఫస్ట్లో ఏంటంటే అతను ఎవరో మనకు తెలియదు కాబట్టి అపనమ్మకంతో మనం అదో రకంగా అనుకున్నాం. ఇప్పుడు నేను అతను చూసిన తర్వాత నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను అతనికి. ఇటువంటి వ్యక్తులు కూడా మనకి రైతుకి ఉండడం చాలా అదృష్టకరము. ఎందుకంటే రైతుల్ని ఈరోజు చాలామంది మోసం చేసినటువంటి సంస్థలు కానీ వ్యవస్థలు కానీ ఉన్నాయి. కానీ ఈ కుర్రవాడు చిన్నవాడు అయినప్పుడు కూడా మనకి అనుకున్న ప్రకారం అండి. ఇప్పుడు అదేనా కొంతమంది మాట తప్పుతుంటారు బిజినెస్ పరంగా, అతను బిజినెస్తో కాకుండా నమ్మకాన్ని ప్రధానంగా పెట్టుకొని మంచి క్వాలిటీ మొక్కలు నాకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 3,000 తర్వాత 7,000 తెప్పించాను, 7,000 తర్వాత ఇప్పుడు 8,000 తెప్పించాను. అలాగే ప్రతిసారి వచ్చినప్పుడల్లా కూడా ఏ మొక్క పోయింది ఏమిటి అనేది కూడా అతను ఐడెంటిఫై చేసి దానికి గల కారణాలు కూడా మనకు తెలియజేస్తున్నాడు. ఇటువంటి సర్వీస్ చేసినటువంటి నర్సరీని మనం ఎంతగానో ప్రోత్సహించాలి అని అనుకుంటాను నా వ్యక్తిగతంగా. మరి మిగతా రైతులు కూడా ఇతన్ని చెప్పినటువంటి సూచనలు కానీ పద్ధతులు కానీ పాటించినట్లయితే మొక్కలు పెరుగుదలలో అయితేనేమి, మొక్కలు భవిష్యత్తులో వేసుకోవడం విషయంలో కానీ మనకు ఉపయోగపడుతుందనే నమ్మకంతో నేను ఈ రకంగా చెప్పడం జరుగుతుందండి. అది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, అనుభవపూర్వకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే.